మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభునందు ఉండి ప్రభువును పరలోకమందున్న దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనం ఆరాధనలో మరొక భాగమైన లేఖనాలను చదవటం, లేఖనాలని వినటం అనే భాగంలోకి వచ్చి ఉన్నాము. అందరం కలిసి మనం దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలోచన చేద్దాము. మన దేవుడు జీవముగల దేవుడు, మన ప్రభువు జీవంగల ప్రభువు. మనం వింటున్న వాక్యం జీవంగల వాక్యము, మనమున్న సంఘము జీవంగల సంఘము. కాబట్టి జీవంగల దేవుడు, జీవంగల ప్రభువు, జీవంగల సంఘము, జీవంగల వాక్యంలో మనమందరం ఉండి మనం జీవం కలిగిన వారముగా బ్రతకాలనేది ఆయన కోరిక. కావున మన అందరిలో కూడా ఆ జీవం ప్రవహించాలి. ఆ జీవాన్ని మనకి సమృద్ధిగా ఇవ్వటానికి ఎవరు వచ్చారు అంటే యేసు ప్రభు వారు వచ్చారు. ప్రభు ఏమన్నారంటే, నేను గొర్రెలకు జీవమును ఇస్తాను, సమృద్ధిగా ఇస్తాను. ఎవరికి ఇస్తాడు అంటే ఆ వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఇస్తాడు దేవుడు, యేసు ప్రభు వారు. కావున ఈరోజు ఆ జీవం గల మాటలు మనం శ్రద్ధగా ఆలోచించేద్దాము. మన జీవితంలో మనకిష్టపడే మాట విజయము అనే మాట. విజయానికి వ్యతిరేకమైన పదం ఏమిటంటే అపజయం లేదా పరాజయం. కాబట్టి అందరూ కూడా దేన్ని కోరుకుంటారంటే విజయాన్ని కోరుకుంటారు. అపజయాన్ని ఎవరు కోరుకోరు. అందరికీ జయం కావాలి, విజయం కావాలి. అయితే ఇంగ్లీష్లో సక్సెస్ అన్నారు, దానికి వ్యతిరేకమైన పదం ఫెయిల్యూర్ అన్నారు. ఈ భూమి మీద జీవించిన కాలంలో మనము విజయవంతంగా బ్రతకడానికి, విజయవంతులుగా ఉండటానికి, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మనం ఏం చేయాలో దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కావున ఈరోజు మనం జాగ్రత్తగా ఆ విషయాలు ఆలోచించేద్దాము. జీవితము అంటే లైఫ్. ఒకవేళ మన జీవితాన్ని కానీ మనం పరిశీలన చేసుకుంటే మనకి జీవితాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే అందరూ కూడాను బోర్న్ అంటే బోర్న్ అంటే పుట్టినరోజు. తర్వాత ఆ వ్యక్తి ఈ భూమి మీద కొంతకాలం ఉంటారు, జీవిస్తారు. దీన్ని డెత్ లేదా మరణము, గిట్టుట లేదా మరణము, చనిపోవడం. ఈ మధ్య ఉన్న ఈ జీవితాన్నే, ఈ మధ్య ఉన్న ఈ పీరియడ్ని, ఈ కాలాన్నే మనం జీవితంగా లెక్క కడతాం. ఇందులో మళ్ళీ ఈ జీవితంలో మనకు కొన్ని దశలు ఉంటాయి. 0 నుంచి 2 సంవత్సరాల వరకు దాన్ని శిశు దశ అంటారు, శిశు దశ. ఆ తర్వాత 3వ సంవత్సరం నుంచి ఒకవేళ 12వ సంవత్సరం వరకు బాల్య దశ అంటారు, బాల్య దశ. 13వ సంవత్సరం నుంచి ఒకవేళ 40 సంవత్సరాల వరకు కూడా యవ్వనకాలం అనొచ్చు, లేదా వయోజన దశ, లేదా 40 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు యుక్త వయస్సు. తర్వాత 40 నుంచి 60 సంవత్సరాల వరకు కూడా దాన్ని వయోజన దశ అంటారు, వయోజన దశ. ప్రతి దశలో నుంచి మనిషి వెళ్తూ ఉంటాడు. 60 సంవత్సరాలు పైబడిన వారిని ఏమంటామంటే దీన్ని వృద్ధాప్యము అంటాం, వృద్ధాప్యం. ఈ దశల గుండా మనం ఈ టైంని మనం గడుపుతాం. దీన్ని జీవితం అంటున్నారు. వాస్తవంగా భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఇలాగా ఒక దశలో నుంచి ఒక దశకు వెళ్ళి మరణిస్తారు. మరణం అనేది ఎలా సంభవిస్తుందంటే 3 కారణాలు. ఒకటి ఎవరికైనా వయసు అయిపోయింది అనుకోండి, చనిపోతారు. వయసు మీరితే చనిపోతారు. ఈ జీవితంలో, ఈ లైఫ్లోని ఎప్పుడైనా మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం వల్ల చచ్చిపోతాం. మూడోది ఏంటంటే ఒకవేళ మనిషి ఎప్పుడైనా యాక్సిడెంట్కి గురయ్యాడు అనుకోండి, ప్రమాదానికి గురయ్యాడు అనుకోండి, ఈ 3 కారణాలు బట్టి మనిషి చనిపోతాడు. అది ఈ లైఫ్లో. అప్పుడు మన పాఠం ఏమిటంటే విజయం సాధించాలి. అంటే భూమి మీద ఉండేటప్పుడు
మనందరం కూడా సక్సెస్ అవ్వాలి. విజయవంతమైన లైఫ్, విజయవంతమైన జీవితం, దీని గురించి మనం పాఠాన్ని ఆలోచిస్తున్నాం. సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఎలా వస్తుంది ఒక మనిషికి? దేవుడు మన జీవితాలను కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు. అలాంటప్పుడు మనం విజయులుగా ఎలా నిలబడగలుగుతామో అనేది ఈరోజు పాఠం. ఇది మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి మనం తీసుకుంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇది ఆలోచన చేయబోతున్నాం. అందరూ ఒకసారి యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మీలో జ్ఞానము వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినే ఉన్నది. అది అంతవరకు చెప్పాడు. 16, 17 తర్వాత చూద్దాం. 3, 15, 17 వరకు రాసుకోవచ్చు. 16, 17 కూడా తర్వాత చదువుదాం. 16, 17 వచనాలు. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏమిటంటే విజయవంతమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాం. అప్పుడు ఒక వ్యక్తి యొక్క విజయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే అతనిలో ఉండే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానవంతుడైతే అతడు విజయం సాధించగలడు. అప్పుడు దేవుని గ్రంథము జ్ఞానం గురించి చాలా విషయాలు చెప్తుంది. జ్ఞానం అనేది దేవుని గ్రంథంలో 2 రకాలుగా ఉంది. జ్ఞానం అనేది 2 రకాలు. అంటే జీవితంలో విజయం సాధించాలంటే జ్ఞానం కావాలి. అప్పుడు ఈ జ్ఞానం అనేది 2 రకములు అని బైబిల్ తెలియజేస్తుంది. 2 రకములు జ్ఞానం, 2 రకాలు. ఏంటా 2 రకాలంటే ఇక్కడే ఉంది చూడండి. నెంబర్ 1, ఒకటోది ఏమన్నాడంటే దెయ్యముల జ్ఞానం అన్నాడండి. అసలు వాస్తవంగా దెయ్యాలకు జ్ఞానం ఉంటుందా? ఉంటుందండి. దెయ్యాలకు జ్ఞానం ఉంటుందా? మరి దెయ్యముల జ్ఞానం అన్నాడు ఎందుకు? దెయ్యముల జ్ఞానం అన్నాడు ఎందుకు? దెయ్యముల జ్ఞానం అన్నాడు ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, తెలియజేస్తున్నది ఏంటంటే ఇంకొక మరికొద్దిగా వివరించాడు చూడండి. ఏమన్నాడంటే ఆ జ్ఞానానికి మరికొన్ని పర్యాయ పదాలు వాడాడు. ప్రకృతి సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, ఈ 3 ఒకటే. నెంబర్ 1 ఒకటోది ఏంటంటే దెయ్యముల జ్ఞానము. భూమి మీద ఉండే మనుషులను దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. దెయ్యముల జ్ఞానము, దీన్నే పర్యాయ పదాలు. ప్రకృతి సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. దీనికి ఇంకో పేరు ఏమన్నాడంటే మరొక పదం, భూ సంబంధమైన జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానం. భూమి మీద జ్ఞానం ఉంది. భూమి మీద జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ప్రకృతి సంబంధమైంది. ఆ జ్ఞానము దెయ్యముల జ్ఞానం అన్నాడు. అంటే దెయ్యముల జ్ఞానం. దేవుడికి దెయ్యాలు కూడా భయపడతాయని యాకోబే రాశాడు. కానీ అవి క్రియలు చేయలేవు, భయపడతాయి అంతే. భయం ఉంటుంది వాటికి. దేవుడు అంటే భూమి మీద చాలామందికి భయమా కాదండి? అందరికీ భయమే. కానీ భయపడతారు మామూలుగా.
కానీ వాళ్ళు ఏది చేసుకోవాలనుకుంటారో అది చేసుకుంటూ పోతారు. ఎప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు అనుకుంటారు, అమ్మో దేవుడేటి ఇలా చేసాడు అని అనుకుంటారు అంతే. మిగతా సమయాల్లో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు, అసలు ఎవరిని పట్టించుకోరు. ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కొద్దిగా అలర్ట్ అవుతారు, అమ్మో దేవుడు ఏదో మన ఇంటికి కీడు చేశాడు, నష్టం చేశాడు అనుకుంటారు. వాస్తవంగా ఇక్కడ కూడా అంతే. మనిషి యొక్క జ్ఞానం, ఈ లోక జ్ఞానం, ఈ భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది భూమి మీద. అప్పుడు దాన్ని ఇంకా వివరంగా దాని లక్షణాలు చెప్పాడు, వాటి గుణాలు చెప్పాడు. ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానంలో ఏవే ఉంటాయో తెలియచేశాడు అక్కడ. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే, నా జీవితం, మన జీవితము, మనుషుల జీవితాలు సక్సెస్ అవ్వాలి అంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము ఏ జ్ఞానమో 2 రకాల జ్ఞానంగా యాకోబు తను రాసిన పత్రికలో వివరిస్తున్నాడు. అందులో మొదటిగా ఏం చెప్తున్నాడంటే, దెయ్యముల జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, అందులో ఏమేమి ఉంటాయి అంటున్నాడంటే, కొన్ని పేర్లు ఇచ్చాడు అక్కడ. ఒకటి ఇలా అన్నాడు, ఏమన్నాడు, మత్సరము అన్నాడు. ఇంకా కిందకి 14 వచనం చదువుతున్నాం చూడండి. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని, అంటే చేదైనవి మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనుషుల హృదయాలను అందరికీ ఒకేలాగా ఇస్తాడా, వేరువేరుగా ఇస్తాడా? వేరువేరుగా ఇస్తాడా, అందరికీ ఒకలాగా ఇస్తాడా? ఆ వచనం కూడా ఉంది, మనుషుల హృదయాలు ఏకరీతిగా నిర్మించాడు. కానీ ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఈ హృదయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, ఈ మనస్సుని మనం పాడు చేసుకుంటున్నాం. ఎలా పాడు చేసుకుంటామంటే, మనం ఎక్కడైతే పెరుగుతామో, ఎక్కడైతే ఏ నమ్మకాల మధ్య అయితే జీవిస్తామో ఆ నమ్మకాలకు అనుగుణంగా మన హృదయం అనేది సిద్ధమవుతుంది, తయారవుతుంది. అది ఒకవేళ దెయ్యాల మధ్య తిరుగుతున్నాం అనుకోండి, మనకి ఆ జ్ఞానం పెరుగుతుంది. ఒకవేళ మనం దేవుని కుమారుల మధ్య, దేవుని యొక్క ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తుంది, రెండో జ్ఞానం. అది మీకు ఒక సంగతి తెలియపరుస్తున్నాము. అది ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలోని కనాన్ని దేవుడు అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు, కనాల్లోనికి ప్రవేశించిన వెంటనే ఏం చేయాలని చెప్పాడు వారిని? ఏం చెప్పాడు వారికి? 7 జాతుల వారిని 7 జాతుల వారిని ఏం చేయాలి అంటే, అక్కడ ఉన్న పెరుజీలు, హివ్వీలు, ఇత్తీలు, తర్వాత యోబుసీయులు, వీళ్ళందరినీ కూడా మీరేం చేయాలి, వారిని అందరినీ నశింపజేయాలని చెప్పాడు. ఎందుకు నశింపజేయాలన్నాడంటే, వారి మధ్య కానీ మీరు బ్రతికితే మళ్ళా వారి జ్ఞానం మీకు వచ్చేస్తుంది. అందుకు వారి మధ్య మీరు ఉండకూడదు, వారు మీ మధ్య ఉండకూడదు. మీ కణాన్ని వెళ్ళి వెంటనే చేయవలసిన పని ఏమిటంటే, వారందరినీ కూడా జాగ్రత్తగా తీసివేయాలని చెప్పాడు. తర్వాత యేసు పాత నిబంధన కాలంలోనే దేవుడు ఏం చేశాడు అంటే, ఐగుప్తులోకి పంపించిన తర్వాత ఐగుప్తులోని ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చాడు వాళ్ళకి. ఆ స్థలం పేరేం పేరు? గోషేను ప్రాంతం. ఎవరికి ఇచ్చాడు గోషేను ప్రాంతం? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇశ్రాయేలు ఐగుప్తులతో కలిసి ఉండకూడదు, ఎందుకంటే అలా కలిసి ఉంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది, అంటే ఆ మంచి జ్ఞానాన్ని తీసేస్తుంది. ఎప్పుడైనా జ్ఞానం అనేది మనకు ఎలా వస్తుంది అంటే, ఆ మధ్యలో మనం పెరుగుతున్నాం కదండి, ఆ వాతావరణాన్ని బట్టే వస్తుంది. ఒకవేళ మనం సహవాసం చేసిన దాన్ని బట్టే వస్తుంది. అందుకే మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని కొరింథీయులు రాసిన పత్రికలో 15:33 చెప్పాడు. అయితే ఈ విషయమును మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మనం విజయం సాధించాలంటే ఈ జీవితంలోని 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ 2 రకాల జ్ఞానాల్లో మొదటి జ్ఞానం గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. అక్కడ ఏముంటుంది అంటున్నాడంటే, మత్సరం అన్నాడు. మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే. మత్సరము, మరొకటి వివాదము, ఇవన్నీ కూడా గుణాలు, ఆ జ్ఞానం యొక్క గుణాలు. మత్సరము, వివాదము, ఇంకా చదువుదామండి తర్వాత. ఇంకా ఏమన్నాడంటే, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. అతిశయము
అతిశయము, అతిశయించటం, మత్సరము, వివాదము, అతిశయము. ఇంకా కిందకు వెళ్తే సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు. అబద్ధము, అబద్ధము. తర్వాత చదవండి. అబద్ధము తర్వాత ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చిన వారు. ప్రభు ఏమని చెప్పుకున్నారు? నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నారు. అది ఆయనే. ఇంకొక విషయం, పూర్వం కూడా దేవుడు ఉన్నాడు పరలోకంలో. దేవుడు పరలోకవాసి. తర్వాత ఒకసారి చూడండి, దేవుడు పరలోకవాసి. దేవుడు కొంతమందిని ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్తలు ఎవరితో మాట్లాడతారంటే దేవుని ప్రజలతో మాట్లాడతారు. ముగ్గురు ఉన్నారు చూడండి. దేవుడు ఉన్నారు, ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రవక్తకు చెప్తాడు, ప్రవక్త ఎవరికి చెప్తాడంటే దేవుని ప్రజలకు చెప్తాడు. మీరు కానీ ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. అంటే పైనుండి అనే మాట గురించి మనం ఆలోచిస్తున్నాము. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయంలోని ఆమోస్తో దేవుడు మాట్లాడుతూ ఎన్నిసార్లు ఇక్కడ మనకి రాయబడి ఉందో ఒకసారి మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలోనే, 1వ అధ్యాయము పేజ్ నెంబరు 755, 3వ వచనం చదివితే 3వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 6వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 9వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 11వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 13వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 2వ అధ్యాయం 1వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 4వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 6వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగా. అంటే ఎప్పుడైనా కూడాను ప్రవక్తలు ఎవరైనా దేవుని ప్రజలతోని కానీ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఎవరు చెప్పింది చెప్పాలి? వాళ్ళు యెహోవా సెలవిచ్చిందే చెప్పాలి. అంటే యెహోవా చెప్పిన దాన్ని వాళ్ళు ప్రవక్తలు దేవుని ప్రజలకు కానీ ఎవరికైనా కానీ చెప్తారు. అది పైనుండి వచ్చింది తప్ప వారు సొంతంగా చెప్పింది కాదు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి యెహోవా సెలవిస్తున్నాడు, ఇలాగా నాది కాదు ఈ సెలవు, యెహోవా చెప్తున్నాడు. అంటే అదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడంటే పరలోకం నుంచే. అయితే ఇంతవరకు ప్రవక్తలు వచ్చారు. చివరిగా పైనుంచి వచ్చిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. తాను చెప్పుకున్నాడు, నేను పరలోకం నుంచి వచ్చానని. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి భూగోళం, ఇదంతాను భూలోకం, భూగోళం, భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా వాక్యం తీసుకొచ్చాడు. అతనే వాక్యమై ఉన్నాడు. అతను చెప్పిన మాటలే సత్యమై ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు పైనుండి వచ్చినవాడు, యేసుక్రీస్తు పైనుంచి వచ్చాడు. కాబట్టి ఆ పైనుంచి వచ్చిన వాడు చెప్పిన ప్రతి మాట భూలోకంలో భూగోళం మీద నివసిస్తున్న వారికి జ్ఞానమై ఉంది. అది జ్ఞానం. భూగోళం మీద ఉన్నవారికి అందరికీ అది జ్ఞానమై ఉంది. అందుకే అంటున్నాడు అక్కడ యాకోబు, పైనుండి వచ్చినది కాక అన్నాడు. పైనుంచి వచ్చింది ఒకటి ఉంది. భూగోళానికి పైనుంచి వచ్చిన జ్ఞానం యేసుప్రభు తెచ్చిన జ్ఞానం, యేసుప్రభు వారి మాట, యేసుప్రభు వారి వాక్కు, దేవుడిచ్చిన మాట ఆయనే. ఆయనకు వాక్యం అనే పేరు కూడా ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా పైనుంచి వచ్చింది తప్ప నా సొంత మాటలు ఏవి నేను చెప్పనని ఎక్కడన్నాడు? అన్నాడు చాలాసార్లు, ఎన్నో మార్లు చెప్పాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నేను నా వాటిలోనివేమీ నేను చెప్పట్లేదు, అన్నీ కూడా ఎవరిచ్చిన మాటలు నేను చెప్తున్నానంటే పైనుంచి వచ్చిన వారి మాటలే నేను చెప్తున్నాను అని ఆయన అన్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 42వ వచనం చదివితే ఏముంది? వారితో ఇట్లా నేను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుంచే బయలుదేరి వచ్చి ఉన్నాను,
నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపించాడు. ఆయన నన్ను పంపించాడు. నేను ఆయన మాటలే చెప్తాను, నేను సొంతగా ఏవి చెప్పను, నాకేమీ లేదు, నేను సొంతంగా మాట్లాడను, అన్నీ కూడా ఆయన చెప్పినవే చెప్తాను అని ఒకసారి 12వ అధ్యాయము 49వ వచనం చూడండి. యాలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అదండి, నాకు తండ్రి ఏం చెప్పమంటే అదే చెప్తున్నాను తప్ప నేను సొంతంగా కూడా నేనేమి చెప్పను, నాకు అది అలవాటు లేదు. నేను ఆయన చెప్పిన వాటినే చెప్తాను, నేను అందుకే వచ్చాను అని ఎన్నోసార్లు యోహాను సువార్తలో మీరు ఆ విషయాన్ని చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, విజయవంతమైన జీవితం అనేది భూమి మీద జీవించాలంటే జీవితంలోని ఈ దశల గుండా మనం వెళ్తాం ఖచ్చితంగా. చివరికి భూమి మీద చనిపోవడానికి కారణాలు వయస్సు, చనిపోవడానికి కారణం అనారోగ్యం, చనిపోవడానికి కారణం ప్రమాదం. అయితే మనిషి భూమి మీద ఉండేటప్పుడు విజయవంతుడిగా ఉండాలంటే ఆయన ఖచ్చితంగా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నీకు ఇచ్చేది అంటే జ్ఞానం 2 రకాలు. ఆ 2 రకాల మొదటి రకం ఏమిటంటే దెయ్యముల జ్ఞానం. దానికి మరొక పేరు ప్రకృతి సంబంధమైన జ్ఞానం. అంటే ప్రకృతి నియమాలు నమ్ముతాము, ప్రకృతి చట్టాన్ని నమ్ముతాము, ప్రకృతి నియమాలతోనే మనం నడుచుకుంటాము. అలాగ నడుచుకొని అదే జ్ఞానం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే భూ సంబంధమైన జ్ఞానం అంటే భూమి మీద ఎలాంటి సిద్ధాంతాలు అయితే ఉన్నాయో ఆ సిద్ధాంతాలే వాస్తవము, అవి తప్ప వేరొక సిద్ధాంతాన్ని నమ్మననుకున్న ప్రతి వ్యక్తికి ఉన్న జ్ఞానం ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానము, దెయ్యముల జ్ఞానం. అంతే, అంతకు మించి వాడు ఆలోచించరు. వాళ్ళు ఒకవేళ దాన్ని ఏమంటారంటే ఫిలాసఫీ అవ్వచ్చు, తత్వశాస్త్రం అవ్వచ్చు, సైకాలజీ అవ్వచ్చు, మానసిక శాస్త్రం అవ్వచ్చు, ఇంకా ఏ శాస్త్రాలైనా అతను చదువుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని దాన్ని మాత్రమే ఆయన పాటిస్తూ ఈ జీవితంలో సక్సెస్ అవ్వాలని అతను అనుకుంటాడు. కానీ మనం ఆలోచిస్తున్నది ఏమిటంటే విజయవంతమైన జీవితానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందా? ఒకవేళ లేకపోతే అంటున్నాడు పైనుండి వచ్చినది కాదు. పైనుండి దిగివచ్చింది ఏంటంటే పూర్వమందు దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని పైనుండి ఉన్న జ్ఞానాన్ని ప్రవక్త ద్వారా భూ సంబంధమైన ప్రజలకు తెలియపరిచేవాడు. ఒకానొక సమయం వచ్చింది, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుడిని కన్యకైన స్త్రీ గర్భంలో పుట్టించి ఈ భూమి మీద కొంతకాలం ఉంచి పరసంబంధమైన జ్ఞానాన్ని అంతటినీ కూడా భూలోకానికి, భూగోళం మీదకి తీసుకొచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అంటున్నాడు యేసుప్రభు వారు. నా మాటలన్నీ ఎవరివి? నావి కాదు. ఎవరివి? తండ్రి ఏం చెప్పమంటే అవే నేను చెప్తాను తప్ప నా సొంత మాటలు ఏవి నేను ఒకటి కూడా మాట్లాడను. ఇందాక మనం ఆమోస్ గ్రంథం చదివేటప్పుడు 1వ అధ్యాయం 3వ వచనంలోని 6వ వచనంలో 9వ ఈ ప్రతి వచనంలోనూ ఆమోస్ అంటున్నాడు ఇది నేను చెప్తున్నది కాదు, యెహోవా సెలవిచ్చినదని చెప్తున్నాడు. అది విషయం. కాబట్టి భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి మనం చూస్తున్నాం. అందులో మత్సరం ఉంది, అందులో వివాదం ఉంది, అందులో అతిశయం ఉంది, అందులో అబద్ధం ఉంది, ఇంకా ఏమున్నాయో గ్రంథకర్త చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో 15వ వచనంలో దెయ్యముల జ్ఞానం అని చెప్పాడు. ఏలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి 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 అన్నాడు. అల్లరి, ప్రతి నీచ కార్యము, ఇందులో రాసుకోవచ్చు ఈ గుణాలు. అల్లరి, ప్రతి నీచ కార్యాలు, ఎన్ని నీచ కార్యాలు రాసుకుంటే అన్ని నీచ కార్యాలు రాసుకున్నా అవన్నీ కూడా భూ సంబంధమైన జ్ఞానంలోంచి వచ్చినవే తప్ప పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. ప్రతి నీచ కార్యము ఉండును, అదండి, అది దెయ్యముల జ్ఞానం. ఆలోచించండి ప్రియులారా, అందరూ కూడాను. మనం ఏం ఆలోచిస్తున్నామంటే దెయ్యముల జ్ఞానంలో మత్సరం ఉంది, వివాదం ఉంది, తర్వాత అతిశయం ఉంది, అబద్ధం ఉంది, అల్లరి ఉంది, ప్రతి నీచ కార్యం ఉంది. ఇవన్నీ కూడా దెయ్యముల జ్ఞానంలో ఇవి భాగాలు. ఎవరి హృదయం అయితే ఒకవేళ వాటితో నింపుకుంటుందో ఆ హృదయంలో ఈ డివిజన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ వివాదం కానీ, మత్సరం కానీ,
లేకపోతే ఈ అల్లరి కానీ ప్రతి నీచ కార్యాలు కానీ ఇందులోంచి వస్తాయి, లోపల నుంచే వస్తాయి. పైనుంచి రావు. పైనుంచి లోపలికి వెళ్ళడం కాదు, లోపల నుంచి పైకి వచ్చేవి. ఇవి ఎలా వచ్చాయంటే భూమి మీద మనం భూ సంబంధమైన జ్ఞానంగా సంపాదించుకున్నాము. అప్పుడు వెంటనే ఇంకొక మాట చెప్తున్నాడు. రెండో పాయింట్, పైనుండి వచ్చు జ్ఞానము. దాన్నే ఏ జ్ఞానం అంటారంటే దేవుని జ్ఞానం అంటారు. రెండో పాయింట్ ఇక్కడ రాస్తున్నాను, పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానాన్ని ఏమంటామంటే దేవుని జ్ఞానం అన్నారు. దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము అదండి. అప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం. జ్ఞానం అనే దానికి నిర్వచనం ఉందండి. జ్ఞానం బైబిల్ ప్రకారంగా జ్ఞానం అంటే, జ్ఞానం అనే మాటకి, జ్ఞానం అనే దానికి ఒక నిర్వచనం. జ్ఞానం అంటే నిర్వచనం అండి, సత్యాన్ని క్రమశిక్షణతో అన్వయిస్తే వచ్చే అనుభవమే జ్ఞానం. సత్యాన్ని క్రమశిక్షణతో వినియోగపరిస్తే అది మనకు అర్థమైన మాట. లేదా అన్వయిస్తే వచ్చే అనుభవమే జ్ఞానం. వచ్చే అనుభవము, ఎక్స్పీరియన్స్, దాన్ని జ్ఞానం అంటారు. మళ్ళా చెప్తున్నాను చూడండి. జ్ఞానం అంటే ఏమిటంటే సత్యం ఉంటుంది, దాన్ని ఒక క్రమంగా మనం జాగ్రత్తగా క్రమంలోనే ఆ సత్యాన్ని తీసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మన జీవితాల్లో అన్వయించుకుంటే, అలా అన్వయించుకోవటం వల్ల వచ్చే ప్రతి అనుభవమే జ్ఞానం అవుతుంది. 4 మాటలు ఉన్నాయి. 1 సత్యము, 2 క్రమశిక్షణ, 3 అన్వయము, 4 అనుభవము. అంటే సత్యమును క్రమశిక్షణతో అన్వయిస్తే అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలే మనలో ఉన్న జ్ఞానం. అది చెప్తున్నాడు. జ్ఞానం అంటే దానికి నిర్వచనం అది. సత్యాన్ని క్రమశిక్షణతో వినియోగపరిస్తే, అన్వయిస్తే వచ్చే అనుభవాన్నే జ్ఞానం అంటారు. అదండి. అప్పుడు సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఏముంది? 17 ఏముందండి? నీ వాక్యమే సత్యము అని అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బాగా మనం వింటూ, ఆ వాక్యాన్ని మనం ఒకవేళ నిజంగా ఆచరణలో పెట్టగలిగితే, దాన్ని అన్వయించుకుంటూ రోజు ఉంటే బోళ్ళంత అనుభవం వచ్చేస్తుంది మనకి. ఆ అనుభవమే మనకున్న జ్ఞానం. అది ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని జ్ఞానం అవుతుంది. కాబట్టి వాక్యము ఏం చెప్తుందో, లేకపోతే సత్యము ఏం చెప్తుందో బాగా క్రమశిక్షణతో బాగా మనం క్రమంగా పెట్టుకోవాలి. క్రమశిక్షణతో అన్వయించుకుంటూ, అంటే అన్వయించడం అంటే అప్లై చేసుకోవాలి. మనకి ఈ వాక్యం ఎలా చెప్తుంది, నేను ఇలా బ్రతకాలి, ఇలా చేయాలనుకుని చేస్తూ ఉంటే బోళ్ళన్ని అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలే మన హృదయంలో జ్ఞానంగా ఉంటాయి. దాన్ని పైనుండి వచ్చే జ్ఞానం అన్నాడు. అప్పుడు ఆ అనుభవంతో, ఆ జ్ఞానంతో మనం బ్రతికితే, ఆ జ్ఞానంతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో ఈ భూమి మీద వాళ్ళు విజయవంతంగా జీవించగలుగుతారు. అదండి. ఇక్కడ సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, లేకపోతే తత్వశాస్త్రం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, మనస్తత్వ శాస్త్రాలు, బోల్డ్ అనే శాస్త్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ శాస్త్రాలతోని నువ్వు ఎంతగా హృదయాన్ని నింపుకుంటే ఈ జ్ఞానంతో నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేవు. కానీ సక్సెస్ఫుల్ అంటే ఎలాగంటే, ఒకవేళ నువ్వు కొన్ని చోట్ల నీకు సక్సెస్ రావచ్చు, అన్ని చోట్ల సక్సెస్ రాదు, అన్ని చోట్ల నువ్వు విజయవంతం సాధించలేవు. ఈ జ్ఞానం వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటంటే, ఇందులో ఉండేవి ఏంటంటే మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది, అతిశయం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, అల్లరి ఉంటుంది, నీచ కార్యం ఉంటుంది, ప్రతి నీచ కార్యం. మరి ఆ జ్ఞానంలో ఏముంటుందో కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఒకసారి రాసుకుందాము. యాకోబు రాసిన పత్రికలోనే ఆ జ్ఞానంలో ఉండేది
17వ వచనంలో చెప్పాడు చూడండి. చదవండి. అయితే అది చాలా చాలా పవిత్రమైనది, ప్యూర్, పవిత్రమైనది. తర్వాత సమాధానకరమైనది, సమాధానకరమైనది, సమాధానకరమైనది. 3 మృదువైనది, సులభముగా లోబడినది. అమ్మ జాగ్రత్తగా చూడండి. సులభముగా లోబడునది, లోబడునది. తర్వాత కనికరము, ఇంకా మంచి ఫలాలతోని నిండుకుంటుంది. మంచి ఫలము, పక్షపాతం లేనిది, పక్షపాతం లేనిది. తర్వాత వేషధారణ, చాలండి, వేషధారణ లేనిదండి. ఇవి ఇందులో భాగాలు, ఇందులో భాగాలు. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరము, మంచి ఫలము, పక్షపాతం లేదు, వేషధారణ లేదు. ఇతడు, ఈ వ్యక్తి హృదయంలో ఇవన్నీ ఎలా వస్తాయంటే, ఇందా చెప్పాను కదా ఎలా వస్తాయండి. సత్యాన్ని క్రమశిక్షణతో వినియోగపరిస్తే వచ్చే అనుభవం. పవిత్రంగా ఉంటాడు, సమాధానంతో ఉంటాడు, మృదువుగా ఉంటాడు, సులభంగా లోబడతాడు, కనికరంతో ఉంటాడు, మంచి ఫలాలతో ఉంటాడు, పక్షపాతం లేకుండా ఉంటాడు, వేషధారణ లేకుండా ఉంటాడు. ఇది ఆటోమేటిక్గా వచ్చేది. ఇది చెయ్యాలి, క్రమశిక్షణతో వినియోగపరచాలి. అప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఇలాగా ఎవరైతే ఉంటున్నారో, ఈ జ్ఞానం ఎవరైతే ఉన్నారో వారిలోని ఏముందంటే, వారిలోని ఏముందండి? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుని రాజ్యం ఉంది. అదే దేవుని రాజ్యం అంటే, అదే దేవుని రాజ్యం అంటే. ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యాన్ని యేసుప్రభు వారు భూమి మీద ఉండేటప్పుడు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక విషయం చెప్పారు. మనుషులందరూ వేటి కోసం రోజు చింతిస్తారు? ఏమి తింటాము, ఏమి త్రాగుతాము, ఏమి ధరించుకుంటామని చూస్తారు కదా. కానీ యేసుప్రభు వారు అన్నారు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇగో ఈ జ్ఞానంలో ఆయన నీతి, ఆయన రాజ్యం ఉంది. ఈ జ్ఞానంలో ఆయన నీతి, ఆయన రాజ్యం ఉండదు. పరలోక సంబంధమైన నీతి ఇక్కడ ఉండదు. పరలోక సంబంధమైనది కాదు ఇది, పైనుండి వచ్చింది కాదు, ఇది భూ సంబంధమైంది. దీనితోని హృదయాన్ని నింపుకుంటే గనుక, ఇలాంటి డివిజన్స్ అనేవి మనలో ఉంటే గనుక, ఇది దెయ్యపు జ్ఞానము, ఇది ప్రకృతి సంబంధమైనది, ఇది భూ సంబంధమైంది. ఇలాంటి జ్ఞానంతోనే మనం ఒకవేళ భూమి మీద ఆ కాలాల్లో వెళ్తున్న శిశుదశలో ఏమీ తెలియదులేండి. బాల్యము, యవ్వనము, వయోజనము, వృద్ధాప్యంలో ఈ జ్ఞానంతో ఉంటే విజయమే, ఈ జ్ఞానంతో ఉంటే అపజయము. ఫెయిల్ అయిపోతాం. అది మనకు తెలియపరుస్తున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఒక విశ్వాసి యేసునందు ఉన్నాడు, అంటే క్రీస్తునందు ఉన్నాడు. అలాంటి విశ్వాసి జీవితంలో ఈ జ్ఞానం ఉంటే ఎంత మంచిదో చూద్దాం ఒకసారి. అంటే ఆ వ్యక్తికి ఎన్ని విషయాలు తెలుస్తాయంటే అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఒక మనిషి చుట్టూ ఎవరెవరు ఉంటారంటే, 1 దేవుడు ఉంటాడు, 2 కుటుంబం ఉంటుంది, 3 సమాజం ఉంటుంది, 4 పని చేస్తాం కాబట్టి యజమానులు ఉంటారు, అలాగే ప్రభుత్వం ఉంటుంది, మనల్ని గెట్టలేని వారు కూడా ఉంటారు, అందరూ ఉంటారు. అప్పుడు ఇలాంటి వారందరితో ఆ విశ్వాసి ఈ జ్ఞానం ఉంటే అందరితో కూడా ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు వచ్చేసిందో, ఈ జ్ఞానం కలిగిన ఈ వ్యక్తి ఎవరెవరితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించగలుగుతాడు. అప్పుడు విజయం సాధిస్తాడు. అంటే ఎవరెవరితోని, 1 మనల్ని సృష్టించిన సృష్టికర్తతో, అంటే దేవునితో. మనం ఎక్కడున్నాము? ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది, మనకి ఏదో ఒక ప్రభుత్వముతో మనం పుట్టాం కాబట్టి మన చుట్టూ ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబముతో
మనం ఎక్కడో దగ్గర పని చేస్తాం, పని చేసే చోట మనకి యజమాని ఉంటాడు. యజమానులతో ఎక్కడైనా మనకి కెట్టిన వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారిని శత్రువులు అంటాం. శత్రువులతో దేవునితోని, కుటుంబంతోని, ప్రభుత్వంతోని, సమాజంతో, మన చుట్టూ సొసైటీ ఉంటుంది. సొసైటీతో అంటే వేటితోనో చూడండి, ఎవరెవరితోనో చూడండి. దేవునితో నేను వ్యవహరించాలా, కుటుంబంతో వ్యవహరించాలా, శత్రువులతో వ్యవహరించాలా, ప్రభుత్వంతో వ్యవహరించాలా, యజమానులతో వ్యవహరించాలా, సమాజంతో వ్యవహరించాలా, ఎవరితోనైనా వ్యవహరించాలంటే ఆ జ్ఞానం కన్నా ఈ జ్ఞానం ఉంటే అందరితో సఖ్యంగా ఉంటాం. మనం అన్ని చోట్ల విజయం సాధించగలుగుతాం. అది లేఖనాల్లో తెలియజేయబడుతుంది. అప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. దేవునితో గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మనం చదువుదాము. దేవుడు ఏమంటున్నాడంటే యాకోబు 1:5 చదవండి. యాకోబు 1:5లో ఏముంది? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలెను. ఎవరిని అడగాలండి? దేవుడా. ఏ జ్ఞానం అండి ఇది? పైనుంచి వచ్చే జ్ఞానమా, క్రింద జ్ఞానమా? ఎందుకు కావాలి అంటే, తండ్రి ఒకవేళ నీతో నేను జీవించాలనుకుంటున్నాను, కోరిక ఉంది, నాలో ఆశ ఉంది, ఆసక్తి ఉంది, కానీ నీతో సఖ్యంగా ఉండలేకపోతున్నాను, నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం ఇవ్వు. అవి అడగాలండి. ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒకవేళ భౌతికమైన వాటినే దేవుడు అడగమంటున్నాడు కదా అని అడుగుతుంటాం. వాస్తవమే, ఒకవేళ అడుగుతున్నామేమో. కానీ ఇక్కడ ఏంటంటే, నాయనా నేను నీతో ఎలా వ్యవహరించాలో నాకు సరిగ్గా జ్ఞానం సరిపోవటం లేదు, జ్ఞానం ఇవ్వు తండ్రి. నేను అలాగా అట్టి జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, అటువంటి అనుభవాలు ఇవ్వు నాయన నాకు అని మనం అడగాలి. అందుకు అడగమంటున్నాడు 5వ వచనంలో. ఎవరైనా దేవుణ్ణి అడిగితే అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడుతుంది, అనుగ్రహిస్తాడు దేవుడు. కావున మొదటిది ఏంటంటే, దేవునితో ఎలా వ్యవహరించాలో కావలసిన జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనకు దేవుడు ఇస్తాడు, పైనుంచి ఇస్తాడు. మనం అడుగుతూ ఉంటే పొందుకుంటాం, అవన్నీ పొందుకుంటాం. రెండోది ఏమిటంటే, కుటుంబంతో గురించి మాట్లాడుతూ భార్యతో భర్త, భర్తతో భార్య, కుటుంబం గురించి ఆలోచిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ కూడా జ్ఞానం అనే మాట ఉంది, చూడండి ఒకసారి అమ్మా. మొదట యాకోబు రాసిన పత్రిక 1:5 చదివాము. చదవండి, అది చదవండి. 3:7 చదవండి. జీవమైన కృపావరంలో ఎరిగి సన్మానించి కలకున్నట్లు ఏ జ్ఞానం చొప్పున, సైకాలజీ చొప్పున, ఏ శాస్త్రం చొప్పున చేయాలి కాపురం వాళ్ళతోని? అగోండి ఆ జ్ఞానంతోనే. ఒక భార్యతో వ్యవహరించే భర్త మొదట తాను పవిత్రంగా ఉన్నాడు లేదో ఎప్పుడుకు చూసుకోవాలంటే ఏ జ్ఞానం ఉంటే పవిత్రంగా ఉంటాడండి? చెప్పండి, ఏ జ్ఞానం ఉంటే పవిత్రంగా ఉంటాడు? లోక జ్ఞానమా? లోక జ్ఞానం ఏమంటుంది? 2 భార్యలను ఉండొచ్చు, 3 భార్యలను ఉండొచ్చు. అదేం జ్ఞానం అది? ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఎవరితోనైనా ఏమైనా చేయొచ్చు అని లోకం చెప్తుంది. మరి ఇదో సంఘము ఇదైతే అలా చెప్తుంది, అదైతే అలా చెప్పదు కదా. అదేమంటున్నాడు? ఆ జ్ఞానంలోని మొదటిదే పవిత్రమైనది అన్నాడు. అంటే ఒక భార్యతోని భర్త కానీ, భర్తతో భార్య కానీ వ్యవహరించేటప్పుడు ఏ జ్ఞానం ఉంటే ఆ భార్యాభర్తల సంబంధం బాగుంటుంది? ఆ జ్ఞానం ఉంటేనే. అందుకు ఆ జ్ఞానం కావాలని మనం కోరుకోవాలి. అందుకే మనం భర్త యజమాని కాబట్టి భార్యను పరిపాలిస్తూ ఉంటాడు. భార్యను పరిపాలించేటప్పుడు అతడు ఆమె బలహీనమైన ఘట్టమని ఎంచి సన్మానించి ఆమెతో సంసారం, ఆమెతో కుటుంబ బాధ్యతలు, ఆమెతో కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుని జ్ఞానమే ఉండాలి, పైనుండి వచ్చిన జ్ఞానమే ఉండాలి. జ్ఞానంతో కాపురం చేయి అన్నాడు. అంటే ఎంతోమంది ఈరోజు ఫెయిల్ అయిపోయారు, భర్తగా ఫెయిల్ అయిపోయారు, భార్యగా ఫెయిల్ అయిపోతున్నారు. అలా భర్తగా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అనుకుంటే నాకు దేవుని జ్ఞానం లేదు కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను, అంతే.
ఎక్కువ జీతం రాలేదు అని ఫెయిల్ అయిపోయాను కాదండి. కొంతమంది మా ఆయన తక్కువ జీతం తెస్తాడు అందుకే మా ఇంట్లో గొడవలు జరిగిపోతుంది అంటే కాదు. తక్కువ జీతం కాదు కదా, పూర్వమందు తక్కువ జీతంతోనే భార్య ఇంటిని అంతటిని జాగ్రత్తగా నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఈవిడికి ఏ జ్ఞానం లేదంటే, ఇతడికి ఏ జ్ఞానం లేదంటే, అసలు వాస్తవంగా దేవుని జ్ఞానంతో ఒక వ్యక్తి వ్యవహరిస్తే కనుక అతడు సక్సెస్ఫుల్ హస్బెండ్గా ఉంటాడు, ఆమె సక్సెస్ఫుల్ వైఫ్గా ఉంటుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతాము. అందుకు విజయవంతమైన జీవితంలో, కుటుంబ జీవితంలో నేను సక్సెస్ అవ్వాలంటే నాకు దేవుని జ్ఞానం కావాలి, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. పైనుండి వచ్చే జ్ఞానంతో ఒకవేళ నేను నింపబడితే నా భార్యను ఆ జ్ఞానంతో నేను కాపురం చేస్తాను నా భార్యతో. అప్పుడు ఏ వివాదాలు ఉండవు, ఏ మత్సరం ఉండదు, ఏ నీచ కార్యాలు ఉండవు, ఇవేవి ఉండవు. ఇవి ఉన్నాయి అంటే అమ్మా, ఇవి ఉన్నాయంటే అల్లరి ఉందంటే, ఇవన్నీ ఉన్నాయంటే ఫెయిల్ అయిపోతున్నాం, ఫెయిల్ అయిపోయింది. కాబట్టి పేతురు అంటున్నాడు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతో, మీ భార్యలు జీవమనిడే కృపావరంలో మీతో పాటుగా పాలిభాగస్తులై ఉన్నారని మీరు ఎరిగి ఆమె బలహీనమైన ఘట్టమని ఎంచి ఆమెను సన్మానించి జ్ఞానంతో ఆమెతో కాపురం చేయము అని అన్నాడు. జ్ఞానం అంటే అదిగో రెండో జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, పైనుండి దిగి వచ్చిన జ్ఞానం, యేసు ప్రభు ఇచ్చిన మాటలు, యేసు ప్రభు చెప్పిన వాక్యము, యేసు ప్రభు మనకిచ్చిన వాక్యం, అపోస్తుల బోధ. ఆ బోధ ప్రకారం, ఆ బోధ నా హృదయంలో ఎక్స్పీరియన్స్గా నేను పెట్టుకున్నట్లయితే, అన్వయించుకొని పెట్టుకున్నట్లయితే, నా భార్యతో నేను ఎప్పుడు కలహాలాను, నా భార్యని నేను ఎప్పుడు కూడా కొట్టను, తిట్టను, చంపను, ఏమీ చేయను. ఎందుకంటే ఆమెతో ఎలా కాపురం చేయాలో ఆ జ్ఞానం నా లోపల ఉంది, నా లోపల నింపేసుకున్నాను. ఎలా నింపుకున్నానంటే అగో పైనుండి వచ్చే జ్ఞానం. అది ఒక దేవుడితో ఎలా వ్యవహరించాలన్నా జ్ఞానం కావాలి. అది ఏ జ్ఞానం అంటే ఈ జ్ఞానం కాదు. ఈ జ్ఞానంతో దేవుడితో వ్యవహరించలేము మనం, ఆ జ్ఞానమే కావాలి. అది రెండవది. మూడవదిగా మనం చూసినట్టయితే మూడో విషయం ఏమిటంటే సమాజంతో. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం తీయండి, 8 నుంచి 18వ వచనం వరకు సమాజంతో, సొసైటీతో ఎలా వ్యవహరించాలో చాలా విషయాలు చెప్పాడు. చూడండి 8 నుంచి, అక్కడ 8 నుంచి 18వ వచనం వరకు చాలా విషయాలు చెప్పాడు, 7 పనులు చెప్పాడు. తర్వాత 9వ వచనం, మీ ప్రేమ కపటం లేనిదై ఉండాలి. తర్వాత సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండాలి. ఘనత విషయంలో ఒకరికొకరు గొప్ప చేసుకోవాలి. ఆసక్తి విషయంలో మాంజులుగా ఉండకూడదు, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. సంతోషించాలి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందిన వారి ఉండాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి, హింసించే వారిని దీవించాలి, శపించొద్దు, సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చువారితో ఏడవాలి, హెచ్చువాటి యందు మనసు ఉంచకూడదు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఈ విషయాలన్నీ చెప్పాడండి. సమాధానంగా ఉండండి, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, ప్రభువుకు అప్పగించండి అని రోమాపత్రిక 12వ అధ్యాయం 8-18లో ఒక సమాజం, ఒకవేళ మనమే చర్చిగా కూడుకుంటున్నాము, ఇక్కడ ఉన్న వారందరితో ఎలా ఉండాలో మనకు తెలియాలంటే ఆ పత్రికలో చెప్పిన రోమాపత్రిక 12వ అధ్యాయము అవన్నీ చేస్తే 8 నుంచి 18వ వచనం వరకు అవన్నీ చేస్తే ఈ వ్యక్తి విజయవంతమైన విజేత అవుతాడు. ఆయన విజేత అవ్వాలంటే దేవుడితో సరిగ్గా వ్యవహరించాలి, దానికి జ్ఞానం కావాలి. కుటుంబంతో సరిగ్గా వ్యవహరించాలి, దానికి జ్ఞానం కావాలి. సమాజంలో కూడుకుంటున్నాం కాబట్టి సమాజానికి వస్తున్న వారందరితో ఎలా ఉండాలో కూడా అలాంటిది ఆ వ్యవహార శైలి మనకు తెలియాలంటే దేవుని జ్ఞానమే కావాలి, పైనుండి వచ్చిన జ్ఞానమే కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం వేరుగా చెప్తుంది, భూ సంబంధమైన జ్ఞానం వేరుగా చెప్తుంది. తర్వాత ఇంకో మాట చదువుతాం, యజమానులతో ఎలా ఉండాలి. ఒకవేళ యజమానులు మనం ఎవరి దగ్గరైనా పని చేస్తాం, పని చేసే చోట కూడా ఎలా ఉండాలో ఆ జ్ఞానం మనకు కావాలి. అలాగా అన్ని రకాల జ్ఞానం, అన్ని రకాల వారితో కూడా మనం ముందుకు వెళ్ళి మనమందరం అన్నిట్లో బాగా ఉండాలంటే ఈ జ్ఞానం మనకు అవసరమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అది ఒక పాయింట్, అదొక విషయం. తర్వాత ఇప్పుడు మరొక వ్యక్తి గురించి చూద్దాం. ఆ వ్యక్తి చిన్నతనంలోని దేవుని జ్ఞానాన్ని
సొలొమోను. ఒకసారి ఆయన జీవితాన్ని చూద్దాం. అంటే జ్ఞానం ఇస్తాడు దేవుడు. దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు ఒక ఆయన. ఒకసారి మనం మొదటి పాయింట్గా దెయ్యాల జ్ఞానం గురించి చూసాము. రెండో పాయింట్గా పైనుండి వచ్చే జ్ఞానం గురించి చదువుతున్నాము. పైనుండి వచ్చే జ్ఞానంతో మనం కానీ వ్యవహరిస్తే మనం విజేతలం అవుతాం, అందరితో సరిగ్గా ఉండగలుగుతాం. అదంతా బైబిల్లో ఉంది. మూడో పాయింట్ ఎవరి గురించి చెప్తున్నామంటే సొలొమోను గురించి వస్తున్నాం. సొలొమోనుకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు. అది దేవుడిచ్చిన భాగ్యం. అనుగ్రహించెను. ఈ అనుగ్రహించిన ఈ జ్ఞానాన్ని అంటే ఎలాగ అనుగ్రహించాడో ఒకసారి మనం చూద్దాము. ఒక్కొక్క విషయాన్ని మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయము 9వ వచనం. ఎంత గొప్పదైనా నీ జనమునకు, అబ్బా న్యాయం అంటే నీతి న్యాయాలు దేవుడికి కావాలి. ఆ న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మంచి చెడ్లు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు. ఇది ఎవరు అడిగారు? సొలొమోను అడిగాడు. సొలొమోను ప్రార్థన దేవుడికి బాగా ఇష్టమైపోయింది. వెంటనే ప్రార్థనకి రిప్లై ఇచ్చేసాడు దేవుడు. వెంటనే అన్నాడు, ఇచ్చేస్తానన్నాడు. అంటే దేవుడిని సొలొమోను అడిగాడు, మంచి చెడ్డలు వివేచించే జ్ఞానము కావాలని అడిగాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో సొలొమోను మంచి చెడ్డల వివేచన గల జ్ఞానం నాకు కావాలైనా అని అడిగాడు. జ్ఞానం అడిగాను దేవుడిని అడిగాడండి. దేవుడు ఆ ప్రార్థనకి బాగా సంతోషపడిపోయాడు. 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి అంటే నీ ప్రార్థన ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. అంటే చెప్పండి, ఎవరివ్వాలి? ఇలాంటిది మాత్రం దేవుడే ఇవ్వాలి. ఇది ఎవరైనా సంపాదించుకోవచ్చండి, ఎవరైనా సంపాదించుకోవచ్చు. దేవుడు ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని. కాబట్టి దేవుడు అంటున్నాడు 3:12లోని ఆయనకట బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు అని చెప్పేశాడండి 3:12లో. మీరు ఆ వచనాలు రాసుకోండి. 3:12 అంటే దేవుడు అతని మనవి ఆలకించి జ్ఞానం ఇచ్చాడు. ఎలా వ్యవహరించాలో తెలిసేటట్లుగా జ్ఞానం ఇచ్చాడు. 3:12 3:28 అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. ఏ జ్ఞానం కలిగి ఉన్నాడని తెలుసుకున్నారు ప్రజలందరూ, అందుకు భయపడిపోతున్నారు. ఇలాంటి జ్ఞానం ఎవరికి ఉండదు. ఇది నిజంగా సొలొమోనుకి దేవుడే ఇచ్చాడు అని అతనికి రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించారు, అతనికి భయపడ్డారు. అంటే దేవుడే అతనికి జ్ఞానం ఇచ్చాడనే సంగతిని ఎవరు కూడా గ్రహించగలిగారు? ఎవరు గ్రహించారండి? ఇశ్రాయేల్ ప్రజలందరూ గ్రహించారు. దేవుడు ఇచ్చాడు అతనికి, అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడు అని గ్రహించారు. అప్పుడు 4వ అధ్యాయం పక్కనే తీయండి ఒకసారి. 29:30 చదువుతున్నాను చూడండి. 29:30 ఇలా ఉంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. చూసారండి, జ్ఞానము బుద్ధి వర్ణింపశక్య కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. చూసారా ఏమండి, బుద్ధి జ్ఞానము
వర్ణింపశక్యం కాని వివేచన గల మనస్సు ఎవరు అనుగ్రహించారండి? దేవుడు అనుగ్రహించాడు. 3:28 ఇశ్రాయేలు తెలుసుకున్నారు. ఇశ్రాయేలుకి తెలిసింది అతనికి జ్ఞానం దేవుడిచ్చాడని. 4వ అధ్యాయంలో 29-30 వచనాల్లోని అవన్నీ దేవుడిచ్చాడు. 4:29-30 దేవుడు అంత గొప్పవాడు. దేవుడు అనుగ్రహించాడు, అడిగాడు, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఒకసారి మనం వెళ్దాం, 10వ అధ్యాయంలోకి వెళ్దాం. అతడు జ్ఞానం గురించి చాలామంది వస్తున్నారు. శాబాదేశ ప్రాణి కూడా వచ్చింది. 10వ అధ్యాయము 24వ వచనం. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై ఎంతమంది చూడడానికి ఆశపడుతున్నారు? అతనికి 700 మంది భార్యలు ఎందుకు వచ్చారనుకున్నారు? అందుకే ప్రతి రాజు వచ్చేవాడు, వచ్చి ఏమయ్యా నువ్వు చాలా జ్ఞానవంతుడు, నా పాపను చేసేసుకొనేసి ఆ పాపని ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. అందుకు ఆయన చివరికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు మొత్తం ఆయనకి. ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనకి జ్ఞానము ఇచ్చేవాడు దేవుడు. పైనుండి వచ్చే జ్ఞానం అతనికి అనుగ్రహించబడింది. అతని హృదయం మందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరి. అప్పట్లో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ చాలామంది రాజులు ఆయన యొక్క జ్ఞానవాక్కులు వినటానికి దూర దేశాల నుంచి వచ్చారు. ఈ 10వ అధ్యాయంలో కూడా ఒక రాణి వచ్చింది. ఏ దేశపు రాణి వచ్చిందంటే శాబా దేశపు రాణి కూడా వచ్చింది. సొలొమోను ఇలాగ జ్ఞానంతో ఉన్నాడు, కానీ కొంతకాలానికి ఏమైపోయాడంటేనండి, అతడు ఆ యొక్క జ్ఞానాన్ని దేవుని పరిపాలన కిందకు తీసుకురాలేదు. ఆయనలో దేవుని రాజ్యం పోయింది. దేవుని రాజ్యానికి అంటే దేవుని పరిపాలన క్రింద ఆయన జ్ఞానం లేకుండా ఇతడు తన ఇష్టం వచ్చినట్లుగా చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యి అతనికి వార్నింగ్ ఇచ్చాడండి. ఎవరికి? అయ్యా నీకు జ్ఞానం ఇచ్చాను కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అని వార్నింగ్ ఇచ్చాడు వృద్ధాప్యంలో. అప్పుడు ఒకసారి చూడండి, అతనికి వృద్ధాప్యంలో ఇచ్చిన వార్నింగ్ మనం చూసినట్లయితే ఏమన్నాడో చూడండి. అదే 11వ అధ్యాయంలోని అతనితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. 9వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై అతని మీద కోపగించుకున్నాడండి. ఎవరి మీద? సొలొమోను మీద. అది సొలొమోను మీద కోపగించుకున్నాడు. కాబట్టి దేవుడు సొలొమోనుకు జ్ఞానం అనుగ్రహించాడనే సంగతిని మనం చదివితే, అతడు ఎందుకు లాస్ట్లో ఆయన జ్ఞానం బాగా ఇదైపోయాడంటే, ఆ జ్ఞానాన్ని ఎవరి పరిపాలన కింద తీసుకురాలేదంటే దేవుడు పరిపాలన కింద తీసుకురాలేదు. అందుకే అతను ఫెయిల్ అయిపోయాడండి. కానీ దేవుడు మాత్రం జ్ఞానం ఇస్తాడు, అడిగితే ఇస్తాడు. ఆయన వివేకం ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన ఆ జ్ఞానంతో మనం తప్పకుండా అభివృద్ధి చెందుతాం, వర్ధిల్లుతాం. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు బైబిల్లోని మనం చూసినట్లయితే మరొక ఆయన ఎవరంటే యోబు 4. ఇతను జ్ఞానవంతుడే. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఏమనంటే యోబు ఎలాంటి వాడేటండి? 4 మాటలు 1:8లో ఉన్నాయి. 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు గలవాడు, 4 చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇది యోబుకున్న జ్ఞానం, యోబుకున్న ప్రత్యేకత. యోబుకి దేవుడంటే భయం అండి. యోబుకు దేవుడంటే భయం. యోబు గ్రంథము 28వ అధ్యాయం అతను మాట్లాడిన మాటలే. 28వ అధ్యాయం ప్రత్యేకమైన అధ్యాయం అండి. 28వ అధ్యాయము 28వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. చూసారండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానము. అది ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఆ జ్ఞానం ఉన్నట్టేనండి. ఏ జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానం. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు తప్పకుండా విజయులు అయిపోతారు, విజేతలు అవుతారు. యోబు కూడా గొప్ప విజేత.
అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అందుకే అతను చాలా చెప్పాడు లిస్టు. 28వ అధ్యాయంలో చివరి వచనం ఏమంటున్నాడంటే, యెహోవా యందుల భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అదండి. కాబట్టి నా యందు భయభక్తులు కలిగి ఉండండి, అదే మీకు నిజమైన జ్ఞానం. దుష్టత్వాన్ని అంటే ఈ చెడుతనాన్ని విడిచిపెట్టండి. ఈ భూలోక సంబంధమైన జ్ఞానం కాదు మీకు కావాల్సింది. మీరు చెడుతనాన్ని విడిచిపెడితే అదే వివేకమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి. అలా సంపాదించుకుంటే అతడు విజయవంతుడు అవుతాడు. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముకి దేవుడంటే బాగా ఇష్టం, దేవుడంటే చాలా విశ్వాసం. అబ్రహాంకి ఎంత విశ్వాసం అంటే మృతుల్లో సైతము ఎవరు లేపుతారండి, దేవుడు లేపగలడని తన ఒక్కగానొక్క కుమారుని కూడా ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. అదే జ్ఞానం, దైవ జ్ఞానం అది. అందుకే వెళ్ళగలిగాడు. మనమైతే ఏమంటామంటే ప్రశ్నిస్తాం, ఏమి నాకు చాలా ఆలస్యంగా పిల్లలు ఇచ్చావు కదా, ఇప్పుడు ఇచ్చేయాలా, కావాలంటే గొర్రె పిల్లలు ఇస్తాను, లేకపోతే 100 గొర్రెలు ఇస్తాను అనొచ్చు. కానీ చిత్తము అని అతను ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అది దైవజ్ఞానం. ప్రశ్నించినది దైవజ్ఞానం. ప్రశ్నలు అడిగేది దైవజ్ఞానం కాదండి. లాజిక్గా మాట్లాడి తర్కంగా మాట్లాడేది అది జ్ఞానం కాదు. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనము కదా అని అన్నాడండి. అంచేత ఈ భూమి మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా ఏ జ్ఞానంతో మనం నింపబడితే మనం విజయం సాధించగలమంటే, విజయవంతులు అవ్వగలమంటే రెండో రకం జ్ఞానం. అది ఏదంటే పైనుండి వచ్చే జ్ఞానము. అందుచేత అబ్రహాం కానీ, యోబు కానీ, సొలొమోను కూడా చాలా కాలం ఎవరి జ్ఞానాన్ని వాడుకున్నాడండి? దేవుడి జ్ఞానం ఎంతో సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. యోబు కానీ వీరందరూ కూడా చెప్పేది అబ్రహాం కానీ. ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము. ఈ జ్ఞానంతో ఉన్నవారు ఏం చేస్తారు అనేది ఒకసారి చూస్తే 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. అమ్మా, ఈ జ్ఞానం ఏం చేస్తుందో చెప్తున్నాడు. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం అండి. అంటే ఈ జ్ఞానం, దేవుడి యొక్క జ్ఞానం కానీ పైనుండి వచ్చే జ్ఞానం కానీ ఉంటే కనుక వారు తమ ప్రవర్తనను కనిపెట్టుకుంటారు. అది ఇప్పుడు మనుషులు ఎవరమైనా నా ప్రవర్తన ఎలా ఉంది, దేవుడితో ఎలా ఉంది, నా కుటుంబంతో ఎలా ఉంది, నా సమాజంతో ఎలా ఉంది, నా ప్రభుత్వంతో ఎలా ఉంది, నా యజమానితో ఎలా ఉందని తనకు తాను ఎప్పుడు ఆ ప్రవర్తన చూసుకుంటే అతడు తప్పకుండా విజయం సాధిస్తాడు. అది జ్ఞానపు లక్షణం. అది మనం సింపుల్గా తీసుకుంటాం. మనం ఎప్పుడు ఏమంటామంటే మా యజమాని మంచోడు కాదండి, మా ప్రభుత్వం మంచిది కాదండి, లేకపోతే మా వాళ్ళు మంచి వాళ్ళు కాదండి అని ఎప్పుడు ఇతరుల యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచించి వారిని నిందించి మనం మార్చుకోవడానికి మనం ఇష్టపడకుండా మనం బ్రతుకుతాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ జ్ఞానం ఎలాంటిదంటే 14వ అధ్యాయం 8వ వచనంలో తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. అదండి. ఇంకో మాట 15వ వచనం, నమ్మును. అంటే ఆయన తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. అది దేవుని జ్ఞానంలో ఉన్న ప్రత్యేకత. దేవుడి జ్ఞానంతో ఒకవేళ మనం ఉంటే కనుక, నింపబడితే కనుక అది మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి, మన క్యారెక్టర్ని వృద్ధి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అందుకు ఆయన జ్ఞానం కావాలి. ఒకవేళ విజయం సాధించాలంటే ఇతరుల క్యారెక్టర్ని మనం చూడడం కాకుండా నా క్యారెక్టర్ ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా బుద్ధి ఎలా ఉందని నన్ను నేను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటే నా లోపాలు నాకు తెలుస్తాయి. నా లోపాలు తెలిసిన వెంటనే సిగ్గుపడి మారు మనసు పొంది దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. అప్పుడు నేను మారిపోతాను బాగా. అప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించగలుగుతాను.
అప్పుడు నేను ఖచ్చితంగా విజయవంతమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించగలుగుతాను. ఒకవేళ నా జీవితంలో నా నడకను చూసుకోకపోయినా, నా ప్రవర్తనను నేను చెక్ చేసుకోకపోయినా, ఎప్పుడూ కూడా నేను లోపం కలిగే ఉంటాను. నా లోపం ఎవరైనా చెప్పారనుకోండి, నాకు కోపం వస్తుంది. కోపం వచ్చి వారితో వివాదం పెట్టుకుంటాను, మత్సరంతో ఉంటాను, అబద్ధాలు ఆడుతాను, అల్లరితో ఉంటాను, నీచ కార్యాలు చేస్తూ ఉంటాను. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సొలొమోను, ఒక యోబు, ఒక అబ్రహామును తీసుకోండి. వీరందరూ దేవుడి జ్ఞానంతో నింపబడిన వారు, సామాన్యమైన వారు కాదు. వాళ్ళు దేవుని జ్ఞానంతో నింపబడిన వారు. దేవుడి జ్ఞానం ఎలా వస్తుంది అంటే, అతను అంటున్నాడు, నా యందు భయము భక్తి కలిగి ఉంటే మీకు నేను జ్ఞానం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానము మనల్ని ఈ భూమి మీద కూడా సక్సెస్ చేస్తుంది. చనిపోయిన తర్వాత సక్సెస్ అవుతామండి, అది రెండో పాయింట్. మరణించిన తర్వాత కూడా ఆ భూ సంబంధమైన జ్ఞానంతో కాకుండా దైవ సంబంధమైన జ్ఞానంతో భూమి మీద మనం జీవించాం. కాబట్టి ఎవరి యొక్క పునాది మీద ఇల్లు కట్టుకున్నా మనం, అంతే, ఈ ఇల్లు నిలబడిపోతుంది. ఇది ఎప్పుడూ ఉంటుంది, ఇది సక్సెస్ అయిపోతాం. కాబట్టి భూమి మీద ఉన్న ఈ కొద్ది జీవితంలో విజయము, చనిపోయిన తర్వాత కూడా మనం విజయం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆలోచించాలి. మనం నేర్చుకుంటున్న పాఠం అది. సామెతల గ్రంథంలో మరొక మాట మనం చదువుదాము. సామెతలు 9:8 చదవండి ఒకసారి. 9:8 సామెతలు 9:8. అపహాసకుని గద్దించవద్దు, గద్దించని ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూసారండి, ఎప్పుడైనా దేవుడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఏమైనా అన్నామనుకోండి, బ్రదర్ గారు నాకు చాలా మంచి విషయం చెప్పారు, బ్రదర్ గారు చాలా సంతోషం అండి, సిస్టర్ గారు నన్ను గసిరారండి, చాలా సంతోషం అండి, నా లోపం చెప్పారు, మీకు థ్యాంక్స్ అండి అని చెప్తాడు జ్ఞానవంతుడు. అదే అపహాసకుడు అంటే ఈ లోక జ్ఞానంతో నిండిపోయిన వారిని ఏమైనా అన్నావు అనుకోండి, వెంటనే నువ్వు నాకు ఎందుకు చెప్తావు, నాకు చెప్పవలసిన అవసరం ఏముందని అంటాడు. చూసారా తేడా ఎంత ఉందో. కాబట్టి ఈ లోక జ్ఞానం మనిషిని రెచ్చగొట్టేస్తుంది, మనిషిని వివాదంలో దింపేస్తుంది, మనిషి లోపాలను చూసుకోవడానికి అసలు ఇష్టపడదు. ఎప్పుడు కూడా అది ఏమనుకుంటుందంటే నేనే కరెక్ట్గా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఖచ్చితంగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. కానీ నీవు దేవుని జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటావో, నిన్ను ఎవరైనా గద్దించారనుకోండి, వెంటనే నువ్వేమంటావంటే నాకు నా లోపం చెప్పినందుకు నీకు చాలా చాలా వందనాలని చెప్తాం, చాలా థ్యాంక్స్ అని చెప్తాం. ఒకవేళ దేవుని జ్ఞానం కాకుండా ఈ దెయ్యపు జ్ఞానం మనలో ఉందనుకోండి, నన్ను కోపడ్డావు కాబట్టి నీతో మరి 100 రోజులు మాట్లాడడం మానేస్తాం, నీతో అసలు నాకు సంబంధమే లేదని తెగదింపులు చేసేసుకుంటాం. ఇవన్నీ కూడా అలాంటి తత్వంతో వచ్చినవి. కానీ అక్కడున్న ఆ జ్ఞానం గొప్పది, జీవితాన్ని సక్సెస్ చేసేది. ఆ జ్ఞానం కావాలని మనం ప్రార్థన చేయాలి. తండ్రి నాకు జ్ఞానం కొదువుగా ఉంది, నాకు జ్ఞానం ఇవ్వు. మీతో ఎలా ఉండాలో, చర్చికొచ్చిన వారందరితో ఎలా ఉండాలో, మా ఇంట్లో ఉన్న వారితో ఎలా ఉండాలో, నేను పనిచేసే చోట ఎలా ఉండాలో, నేను నన్ను ద్వేషించే వారితో కూడా నేను ఎలా ఉండాలో నాకు నేర్పించిన ఆయన, నీ జ్ఞానంతో నింపు. నేను ఇక్కడ నిన్ను మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలి అని అనుకోవాలి. అలా ఘనపరిచే జ్ఞానాన్ని మన అందరం సంపాదించుకోవాలి. సొలొమోను, యోబు, అబ్రహాము ఇలా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అందుకే అంటున్నాడు యాకోబు 1:5 ఏమన్నాడంటే, మీకు జ్ఞానం కొదువుగా ఉన్న యెడల ఎవరిని అడగమన్నాడు? దేవుణ్ణి అడగండి, అతడు ఇస్తాడు. ఎవడా ఇస్తాడు. ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే, వాక్యాన్ని వినాలి, బాగా వినేటప్పుడు మన లోపాలు వాక్యం ఏమైనా చెప్తూ ఉంటే వెంటనే దాన్ని అన్వయించుకొని, నాయన ఇలా ఉండను, ఇలా ఉంటానని అన్వయించుకుంటూ కొత్త అనుభవాలతో మనం బ్రతికితే అప్పుడు మనకి ఆ జ్ఞానం సమృద్ధిగా మన హృదయంలో నింపబడుతుంది, నిలవబడుతుంది. ఆ జ్ఞానంతో మనం ధైర్యంగా భూమి మీద జీవించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా విజయులు అవ్వాలని, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని, నేను ఒక భర్తగా సక్సెస్ అవ్వాలి, నేను ఒక పనివాడిగా సక్సెస్ అవ్వాలి, నేను ఒక యజమానిగా సక్సెస్ అవ్వాలి, నేను ఒక స్టూడెంట్గా సక్సెస్ అవ్వాలి, నేను ఎక్కడైనా కుటుంబంలో ఉంటే ఆ రిలేటివ్స్ అందరి దగ్గర కూడా నేను మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకవేళ నేను ఎవరితోనైనా వివాదాలతో ఉంటే అది ఏ జ్ఞానం వివాదాలతో ఉంటే నేను దేవుని జ్ఞానం. ఒకవేళ మనల్ని కొన్ని సందర్భాల్లో తప్పు చెప్తే మన మీద ఎవరైనా గిట్టని వారు చెడ్డగా మాట్లాడవచ్చు, దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. ఒకవేళ మనం ఎవరైనా మనం సరిచేసేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళకి వందనాలు చెప్పాలి.
నా లోపం చెప్పినందుకు నీకు చాలా వందనాలండి. మన లోపాన్ని చెప్పేవారు మనకు ఉండటం ధన్యత. కావున జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? తనకు ఎవరైనా లోపం చెప్తే సంతోషపడతాడేటండి. అదే బుద్ధి లేనివాడైతే పగ పెట్టుకుంటాడు. కాబట్టి మనం దేవుని జ్ఞానంతో ఎప్పుడు సంతోషిద్దాము, ఆనందిద్దాము. ఆయన జ్ఞానం కావాలని కోరుకుందాము. పవిత్రులుగా బ్రతుకుదాము, సమాధానంతో బ్రతుకుదాము, అందరితో మృదువుగా బ్రతుకుదాము. అన్ని దేవుడి విషయాల్లో సులభంగా, దేవుడు చెప్పిన ప్రతి విషయంలో సులభంగా లోబడిపోదాము. అలాగే కనికరంతో జీవిద్దాము, మంచి ఫలాలు మనం ఫలిద్దాము. అలాగే పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా యథార్థంగా మనం జీవించి ఆ దేవుణ్ణి మహిమపరుద్దాం ఈ భూమి మీద. అప్పుడు మనం విజయం సాధించినట్టే. దేవుడు మనకు ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా అని ఒకరోజు సర్టిఫికెట్ ఇస్తాడండి ఆయన. ఆ సర్టిఫికెట్ని మనం పొందుకుంటాం. అది గొప్ప ధన్యత, అది గొప్ప మేలుకరమైన సంగతి. అలాగా దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనందరం పొందుకోవాలని, అలాంటి జీవితాన్ని జీవించడానికి కృషి చేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, విజయవంతులుగా మనం అందరం ఉండి యేసు ప్రభు వారు మన మత్తయి సువార్త చెప్పుకుంటున్నాం కదండి. ఆ యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఎలాగ వెళ్తున్నాడు? విజయోత్సవంతో వెళ్తున్నాడు లోపలికి, పట్టణంలోనికి. మనం కూడా రేపొద్దున ఆ పరలోకంలోనికి విజయంతో వెళ్ళవలసిన వారిగా మనం ఉన్నాము. అలాంటి విజయాన్ని సంపాదించుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.